హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1092 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నేను టెక్ న్యూస్ అయితే చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే నిన్న మన ఛానల్లో Samsung Galaxy A8 ట్యాబ్లెట్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో వచ్చిన తర్వాత మనకి మళ్ళీ రీచ్ తగ్గిపోద్ది అనమాట టెక్ న్యూస్ చేసినట్టయితే. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ అల్కారిథం అలాగైతే పనిచేస్తుంది. ఒక వీడియోకి పుషప్ ఇస్తుంటే ఇంకో వీడియోని అయితే తొక్కేస్తుంది. అందువల్ల అయితే చేయలేదు. నిన్న కనుక మీరు ఆ Samsung Galaxy Tab A8 అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. కొంచెం ఆ వీడియో చూసి ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే ఆ ట్యాబ్లెట్ కొనుక్కోవచ్చా లేదనేది అయితే తెలుసుకోవచ్చు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి నుంచి చూసుకుంటే సోనీ ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి అయితే రాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. వీళ్ళు 2020 నుంచే వీటికి సంబంధించిన టెస్టింగ్ కూడా అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ డేస్లో వీటికి సంబంధించి వీళ్ళు డెమో కూడా అయితే కార్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి వీళ్ళు ఒక కొత్త పార్ట్నర్స్ని అయితే చూస్తున్నారంట. వీటికి సంబంధించిన ప్రాజెక్ట్ని వీళ్ళు వాళ్ళకైతే షిప్ చేయబోతున్నారు. అంటే కంప్లీట్గా అయితే కాదు, అంటే ఈ రోజు మన మొబైల్ ఫోన్ ఎలాగైతే ఫుల్ ఫ్లెక్స్గా వాడుతున్నాం అలాగే ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఆ రేంజ్లో మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పి సోనీ అయితే భావిస్తుందంట. అందుకని చెప్పేసి వీళ్ళు అటువంటి టెక్నాలజీకి సంబంధించిన పార్ట్నర్ని అయితే సెర్చ్ చేస్తున్నట్టుగైతే న్యూస్ వస్తుంది. ఇంకెలాగే చూసుకున్నట్టయితే మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా అయితే బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందిగా. ఇయర్లీ అంటే ప్రతి సంవత్సరం చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి అయితే వస్తున్నాయి. ఆల్రెడీ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ తయారు చేసే ఏవైతే కంపెనీలు ఉన్నాయో వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అయితే పడుతున్నారు. ఇలాంటప్పుడు మనకి షార్టేజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే చిప్ షార్టేజ్ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఇది కాకుండా ఇప్పుడు మనకి లిథియం బ్యాటరీస్ మీద అయితే ఈ ప్రభావం పడినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇయర్గా చూసుకుంటే మనకి లిథియం వినియోగం అనేది పెరిగిపోతుంది. దీనికి సంబంధించిన మెటల్ షార్టేజ్ అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి ఇది ఇలా ఉండగా ఈ లిథియం బ్రాండ్ ఏదైతే ఉందో అంటే కంపెనీ ఏదైతే ఉందో సో వీళ్ళు కొత్త ప్రాజెక్ట్కి మళ్ళీ పర్మిషన్స్ అయ్యి అప్లై చేస్తే ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రభుత్వాలు కూడా వీటిని అయితే ఆమోదించలేదన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో దీనివల్ల ఈ షార్టేజ్ ఇంకా పెరిగినట్టుగా సో న్యూస్ అయితే వస్తుంది. ఈ షార్టేజ్ 5 నుంచి 6 సంవత్సరాలు భర్తీ చేసినప్పటికీ పూర్తి కానీ షార్టేజ్ అయితే ఇప్పుడు లిథియం మీద అయితే ఉందంట. సో చూద్దాం. ఈ ప్రభావం అయితే అంటే మొబైల్ బ్యాటరీస్ మీద అయితే పడవు. ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాటరీ కెపాసిటీ చాలా చిన్నవి. అదే కనుక మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే చాలా కెపాసిటీ కావాలి కాబట్టి వాటి మీద గట్టిగా ఉండే అవకాశం ఉంది. అంటే దీని అర్థం ఏంటో తెలిసిందే కదా. సో బ్యాటరీ ప్రైజెస్ పెరుగుతాయి, పెరిగిన ప్రైజెస్ తగ్గట్టుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైజెస్ కూడా అయితే పెరుగుతాయి అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక ఫీచర్ని వీళ్ళు 2020 నుంచి అయితే టెస్ట్ చేస్తూ వస్తున్నారు అనమాట. సో ఈ ఫీచర్లో ఏమవుతుందంటే మనం ఎవరినైతే ట్రస్ట్ చేసి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళకు మాత్రమే మన పర్సనల్ పోస్టులను అయితే చూపించవచ్చు. అంటే విడిగా పబ్లిక్గాను అలాగే పర్సనల్గా కూడా పోస్ట్ చేసే విధంగా అయితే ఇది ఉపయోగపడుతుంది. ఇది ఫైనలైజ్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి వచ్చేసరికి ఫ్లక్ క్లౌడ్ అని చెప్పేసి వీళ్ళు ఒక ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. అందులో దీన్ని అయితే ఇంక్లూడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 150 మెంబర్స్ వరకు మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళతో మనం మన పర్సనల్ డేటాను కూడా అయితే షేర్ చేసుకోవచ్చు. అంటే మన పర్సనల్ ఇమేజెస్ అండ్ పోస్ట్లు స్టోరీస్ వీటన్నిటిని అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఈ ఫీచర్ని వీళ్ళు ఫైనలైజ్ చేసి త్వరలో రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు ట్విట్టర్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి షామీ రీసెంట్గానే వీళ్ళు షామీ 12 అండ్ 12 Pro అలాగే 12X అని చెప్పేసి మొత్తం 3 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ ఒకసారి 12 Ultra అయితే ఇంకా తీసుకురాలేదు. ఇది ఒకసారి మనకి సర్క్యులర్ షేప్లో బ్యాక్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్స్ అయితే ఉంటాయని చెప్పి గతంలో మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని హై క్వాలిటీ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. త్వరలో ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సో కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన 11 Ultra ఉంది కదా, సో దాని సక్సెసర్ అనమాట MI 11 Ultra. సో ఈసారి MI తీసేసి డైరెక్ట్ షామీ బ్రాండ్లోనే తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం షామీ 12 Ultra అనే పేరు మీద అయితే ఈ మొబైల్ని చూడబోతున్నాం. ఇంకా మన ఇండియాలోకి వచ్చేసరికి ఎప్పుడు ఈ షామీ 12 సిరీస్ని ఇండియాలో లాంచ్ చేస్తారనే దాని మీద ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదు. సో అల్ట్రా ఇవన్నీ వచ్చేసరికి మనకి సెకండ్ క్వార్టర్లోనే చూసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లెనోవా లేజాన్ Y90 స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి. వీళ్ళు గేమింగ్ మొబైల్స్ అయితే తెస్తున్నారు కానీ ఇండియా తేడానికి ఏంటి వీళ్ళకి నొప్పి తెలియట్లేదు. సో ఈ మొబైల్లో మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ చూస్తే 144 Hz అయితే ఉంటుందంట. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 720 Hz వరకు ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇందులో మరో హైలైట్ ఏంటంటే 18 GB వరకు ర్యామ్ అయితే ఉంటుంది. 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ 18 GB ర్యామ్తో పాటు వీళ్ళు వర్చువల్ ర్యామ్ ఇంకో 4 GB అయితే ఇస్తున్నారు. అంటే టోటల్ ర్యామ్ చూసుకున్నట్టయితే 22 GB వరకు మనకి ఇందులో ర్యామ్ అయితే ఉండబోతుంది. బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుందంట. ఇక్కడతో ఆగలేదు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఆ 2 టైప్ సి పోర్ట్లు అయితే వీళ్ళు ఇస్తుంటారు. ఇంకో టైప్ సి పోర్ట్ నుంచి కూడా ఛార్జ్ చేస్తే 90 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. అంటే ఈసారైనా మరి చూద్దాం మరి లెనోవా మన ఇండియాలోకి ఈ లైజన్ లైనప్ని ఏమైనా తీసుకొస్తుందా గేమింగ్ మొబైల్స్ని, లేదంటే వీళ్ళ దగ్గర మోటరోలా ఉండనే ఉంది, లెనోవా దగ్గర ఉన్న మొబైల్స్ని
లేకపోతే ట్యాబ్లెట్స్ని మోటరోలాకి రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తుంది. మోటో బ్రాండ్కి ఎలాగో మన ఇండియాలో ఇప్పుడిప్పుడే వాల్యూ అయితే పెరుగుతుంది. మోటరోలా నుంచి కూడా ఒక గేమింగ్ మొబైల్ని ఈ రకంగా ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా మంచిది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ ప్రాజెక్ట్ ఐరిస్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏఆర్ హెడ్సెట్స్ని అంటే గ్లాసెస్ అనమాట, ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు వస్తున్న కొత్త న్యూస్ ప్రకారం కనుక చూసినట్టయితే ఇందులో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అయితే ఉంటుందని చెప్పి తెలుస్తుంది. రీసెంట్ డేస్లో చూసుకున్నట్టయితే వీళ్ళు పిక్సెల్ 6 and 6 Proలో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ని తీసుకొచ్చారు, అంటే పరిచయం చేశారని చెప్పవచ్చు అనమాట, టెన్సార్ ప్రాసెసర్ని. సో మరి అదే ప్రాసెసర్ తీసుకొస్తారో, దీనికి ప్రత్యేకించి వీళ్ళు సపరేట్గా ఇంకో ప్రాసెసర్ని ఏమైనా తీసుకొస్తారో చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ మిక్స్డ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీల మీద చాలా కంపెనీలు అయితే వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ఇవే అనమాట మరో ప్రపంచాన్ని పరిచయం చేసేది. సో ఇక్కడ చూస్తే యాపిల్ కూడా అవుతుంది. యాపిల్ కూడా మనకి ఇయర్ ఎండింగ్ నాటికి కానీ నెక్స్ట్ ఇయర్ ఎర్లీగా కానీ వాళ్ళు కూడా ఒక మిక్స్డ్ రియాలిటీ లేదా ఏఆర్ సో హెడ్సెట్స్ని అయితే తీసుకొస్తారని ఎప్పుడో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు గూగుల్ ఈ ప్రాజెక్ట్ని వచ్చేసరికి 2024 కంప్లీట్ చేసి వీళ్ళు కూడా మార్కెట్లోకి ఏఆర్ హెడ్సెట్స్ని అయితే తీసుకొస్తారని చెప్పి కొత్త న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి 5G సర్వీసెస్ సంబంధించిన సిగ్నల్స్ ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్ రాడార్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పేసి రీసెంట్ డేస్లో చాలా న్యూస్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి కొన్ని నెట్వర్క్ కంపెనీలు కూడా, అంటే ఇండియాలో కాదు, సో యూఎస్లో అటు సైడ్ చూసుకున్నట్టయితే ఫైన్ కూడా అయితే కట్టినాయి అనమాట. ఎందుకంటే ఈ ఫ్లైట్స్ రాడార్స్ సంబంధించి ఇవైతే డిస్టర్బ్ అయితే చేస్తున్నాయంట. అయితే ఇప్పుడు ఇండియాలో దీనికి సంబంధించిన రేటింగ్ అనేది లిమిట్లోనే ఉంది. సో ఇవి వచ్చేసరికి మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్కి ఎటువంటి అంతరాయం కలిగించవని చెప్పేసి ఐటీయూ ఏపీటీ ఫౌండేషన్ అయితే కన్ఫర్మ్ చేసిందనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏవైతే ఈ స్పెక్టార్కి సంబంధించిన రేడియేషన్స్ ఉంటాయో వీటిని వచ్చేసరికి లిమిట్లోనే, ఎటువంటి హాని కలిగించకుండా లిమిట్లోనే తీసుకొస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే మన ఇండియాలో రాబోయే 5Gకి ఎటువంటి అంతరాయం అయితే ఉండదు. సో చాలా స్పీడ్గా మన ఇండియాలో మనం 5Gని అయితే అతి త్వరలో చూసే అవకాశం అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే బ్యాటరీ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఇప్పుడు వచ్చేసరికి కొత్త అప్డేట్ ప్యాచ్ని అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. రీసెంట్ డేస్లో వీళ్ళు జనవరి నెలలోనే వీళ్ళు స్పైడర్ మ్యాన్ వెబ్ షూటర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు కదా ఇందులో. సో దీంట్లో వచ్చేసరికి చాలా బగ్స్ అయితే ఉన్నట్టుగా, కొన్ని అయితే రీస్టార్ట్ అవుతున్నట్టుగా అకౌంట్స్ అయితే చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ జనవరి 14 దీనికి సంబంధించిన ఒక ప్యాచ్ని కూడా అయితే రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మరో ప్యాచ్ని అయితే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ ప్యాచ్ ద్వారా ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వెంటనే ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. నేనైతే ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఆడట్లేదు. మీరు ఎవరైనా ఆడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఏమైనా ఇటువంటి ఇష్యూస్ ఉంటే క్లియర్ అయ్యి ఉంటే. అంటే ఈసారి వీళ్ళు వచ్చరికి స్పైడర్ మ్యాన్ సంబంధించి ఆప్టిమైజేషన్ అయితే పక్కాగా తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్ రీమిక్స్ అనే ఒక ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఇప్పుడు వచ్చరికి దాన్ని అందరికీ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈ రీమిక్స్ అనే ఫీచర్ వీళ్ళు రీల్స్ కోసం అయితే తీసుకొచ్చారు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరిదైనా పబ్లిక్ వీడియో ఉందనుకోండి, ఆ వీడియోని మీరు రీమిక్స్ చేసి దాన్ని రీల్స్లోకి అయితే పంపించి అక్కడి నుంచి రీల్స్ లాగా అయితే వాటిని పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సో అందరికీ రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది, రీమిక్స్ ఫీచర్ని. ఇక అలాగే మనకి టిక్టాక్ తెలిసిందే, మన ఇండియాలో బ్యాన్ అయిపోయింది. టిక్టాక్ వెళ్ళిపోయిన తర్వాత ఈ రీల్స్ అని, తర్వాత షార్ట్స్ అని యూట్యూబ్లో ఇవన్నీ అయితే హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు టిక్టాక్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట, వీళ్ళందరినీ దాటేసి ఎంతో దూరం వెళ్ళిపోయింది. కాబట్టి మన ఇండియాలో లేదు కాబట్టి దాని సంగతి మనకైతే పూర్తిగా తెలియట్లేదు. ఇప్పుడు చూసుకుంటే టిక్టాక్లో వీళ్ళు పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకురాబోతున్నారంట. సో ఎవరైనా క్రియేటర్ మనకు నచ్చాడు అనుకోండి, సో తను ఫాలో అయ్యేటప్పుడు అతని దగ్గర మనం ఎంతో కొంత పే చేసినట్టయితే వాళ్ళు ఒక సపరేట్గా పెయిడ్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళ కోసం సపరేట్గా వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి అయితే పోస్ట్ చేయొచ్చు. అది బయట వాళ్ళకి కనబడదు, రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళు కనబడదు. ఎవరైతే డబ్బులు ఇచ్చిన వాచ్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళకి మాత్రమే కనబడే రకంగా అయితే ఇప్పుడు టిక్టాక్ సో పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సేమ్ ఇదే రకంగా ఇన్స్టాగ్రామ్ కూడా పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో టిక్టాక్ ని చూసే వీళ్ళు కూడా అయితే కాపీ కొట్టుకుంటూ రీల్స్ ని తీసుకొచ్చారు. సేమ్ అదే రకంగా వీళ్ళు కూడా అయితే ఫాలో అయిపోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే iPhone 15 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో 15 Pro అండ్ 15 Pro Max ఈ రెండు మొబైల్స్ లో మనకి పెరిస్కోప్ 5x కెమెరా అయితే ఉంటుందని చెప్పేసి అనలిస్టులు అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఇయర్ కనుక చూసినట్టయితే మనకి వీళ్ళు తీసుకురాబోయే iPhone 14 లో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకురాబోతున్నారు. పెద్ద అభివృద్ధి ఏమైనా ఉందంటే ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పవచ్చు అనమాట. ఎప్పుడు వీళ్ళు ఎంత పెద్ద మెగాపిక్సెల్ అయితే తీసుకురాలి, ఇప్పుడు వరకు వీళ్ళు 12 మెగాపిక్సెల్ దాటిందే లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి 48 తెస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే పెరిస్కోప్ తెస్తారంట. సో ఆ టైంకి వచ్చేసరికి పెరిస్కోప్ పోయి ఇంకో కొత్త టెక్నాలజీ అయితే ఆండ్రాయిడ్ తీసుకొచ్చేస్తుంది. కాకపోతే వీళ్ళు ఎక్కడైతే నుంచుంటారో అక్కడి నుంచి లైన్ స్టార్ట్ అయిద్దని వీళ్ళైతే నమ్ముతూ ఉంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 9i ఈ మొబైల్ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేశారు. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే ఉంది. సో ఈ మొబైల్ 25వ తారీఖు నుంచి వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే రేపటి నుంచి ఎర్లీ సేల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. రేపు ఎవరైనా త్వరగా ఈ మొబైల్ కొనాలి అనుకుంటే ఎర్లీ సేల్ కింద అయితే ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు మొబైల్ కొనాలి ఇంట్రెస్టింగ్ ఉంటే నేను చెప్పాను కదా, మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ వీడియో ఉంది, అక్కడ వీడియో చూసి ఇంట్రెస్టెడ్ అయితే కొనుక్కోవచ్చు. ఇక అలాగే మనకి ఈసారి తీసుకురాబోయే ఈ 9 సిరీస్ మొబైల్స్లో సో 3 వేరియంట్స్ అయితే కన్ఫర్మ్ చేశారనమాట మాధవ్ సేత్. సో ఇక్కడ వచ్చరికి వీళ్ళు ఇంత ముందు కనుక చూస్తే 8 Pro 8i ఇలా అయితే తీసుకొచ్చారు కదా. ఈసారి మనకి 9లో చూస్తే 9 Pro Plus కూడా అయితే ఉండబోతుంది.
ఉండబోతుంది. మరో ఎడిషనల్గా మరో మోడల్ అయితే ఈసారి తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయ్యింది. సో ఇది హైయెస్ట్ అయి ఉండొచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ ఇయర్ కనుక చూస్తే 9 Pro అండ్ 9 Pro ప్లస్ ఈ రెండు మొబైల్స్ని అయితే నెక్స్ట్ మంత్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే 9 కనుక చూస్తే అంటే రియల్మీ 9 మాత్రం మనకి సెకండ్ క్వార్టర్లో లాంచ్ చేస్తారంట. సెకండ్ క్వార్టర్లో అంటే ఇంకో 2 months or 3 months పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు దాకా మనకి రియల్మీ 9 అయితే చూడడానికి ఉండదు. ఇక అలాగే రియల్మీ 8కి రియల్మీ UI 3 బీటా ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ని అయితే రిలీజ్ చేసిందనమాట. మీరు ఎవరైనా ఈ బీటా ప్రోగ్రామ్లోకి వెళ్ళాలి అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ట్యాబ్లో మీకు రైట్ సైడ్ కార్నర్లో సో ట్రయల్ వర్షన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై నౌ అని క్లిక్ చేసినట్టయితే సో అక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ మీరు ఫిల్ చేశారంటే అక్కడ నుంచి మీరు ఎర్లీ యాక్సెస్ బీటా 3ని అయితే తీసుకోవచ్చు. సో నన్ను అడిగితే బీటాకు దూరంగా ఉండమని చెప్తాను. మీకు దాని మీద ఏమైనా అవగాహన ఉండి మీ దగ్గర ప్రైమరీ మొబైల్ కాదు మీరు వాడే రియల్మీ 8 అనుకుంటే సో బీటా ప్రోగ్రామ్లో మీరు కూడా అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నెక్స్ట్ మంత్ అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. నెక్స్ట్ మంత్ అయితే అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు S22 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి వీళ్ళు ఒక చిన్న టీజర్ని 15 seconds టీజర్ని కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఇక్కడ హైబ్రిడ్ మొబైల్ని అయితే టీచ్ చేస్తున్నారు. ఒక సైడ్ వచ్చేసరికి S సిరీస్, ఇంకో సైడ్ అయితే నోట్ సిరీస్ అని అయితే అర్థమవుతుంది. ఈ రెండింటిని వీళ్ళు మిక్స్ చేస్తూ వీళ్ళు ఈ హైబ్రిడ్ని అయితే హైలైట్ చేస్తారు. దీనికి సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో రేపైతే మన ఛానల్లో ఈ వీడియో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ మొబైల్స్ ఎప్పుడు లాంచ్ అవుతాయి అనే దాని మీద మనకి 2 డేట్స్ అయితే బయటకు వచ్చింది. గతంలో వచ్చేసరికి February 8 అన్నారు, తర్వాత ఇప్పుడు February 9 అయితే అంటున్నారు. మనం ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లోకి వచ్చేసరికి February 25th or 28 లోపు మనకి ఈ మొబైల్స్ అయితే సేల్స్కి అయితే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నూబియా రెడ్ మ్యాజిక్ 7 ఈ ఇయర్ అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు మరికొన్ని ప్రోడక్ట్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో చూసుకుంటే మేజర్గా మనకి VR హెడ్సెట్ మీద కూడా అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. వీటిని కూడా నాకు తెలిసి వీళ్ళు ఇక్కడ డెమోకి అయితే తీసుకురావచ్చు. ఇక తర్వాత చూస్తే మనకి గేమింగ్ మానిటర్, దాని తర్వాత గేమింగ్ రోటర్ అనమాట, అంటే ఒక హై స్పీడ్ రోటర్ని కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇందాకే మాట్లాడుకున్నాం కదా మనం, అలా AR అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, వీటికైతే ఇప్పుడు హవా పెరుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో పోవా నియో ఈ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు ఆస్ట్రేలియాలో లాంచ్ చేశారు డిసెంబర్ నెలలోనే. దాన్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. అక్కడ వచ్చేసరికి P25 అంటే మీడియాటెక్ హెలియో P25 ప్రాసెసర్తో లాంచ్ చేస్తే ఇండియాలోకి వచ్చేసరికి వీళ్ళకి మరి ఏమనిపించిందేమో, మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేశారు. HD+ డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుందన్నమాట. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే దగ్గర 12,000 రూపాయలు మన ఇండియాలో ప్రైస్ పెట్టారు. ఏంటి P22 ప్రాసెసర్కి అంత ప్రైజా? అసలు అదే 12,000 రూపాయలకి ఇంకా బ్రహ్మాండమైన ఫోన్లు ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. మరి టెక్నో ఆలోచించుకోవాలి, ఏ పడితే తీసుకొచ్చేసి సో ఇంత ప్రైజులు పెడితే కష్టమే ఇండియాలో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.